రైట్. చిట్టిబాబు గారు వీడియో ఆపినట్లున్నారు. సరే సరే ఒక్క విషయం, ఇప్పుడు కేవలం సినిమా సెలబ్రిటీలని టార్గెట్ చేయాలనో లేకపోతే వాళ్ళని తప్పుగా చూపించాలనేటువంటి ఏ మీడియా ఉద్దేశం కూడా కాదు. మస్తాన్ రావు గారు అన్నట్లుగానే ఇతరులతో పోలిస్తే ఒక పోలీస్ అధికారో లేకపోతే ఒక సామాన్యుడో ప్రమోట్ చేస్తే అది ప్రజల్లోకి పెద్దగా వెళ్ళదు. కానీ ఒక సినిమా సెలబ్రిటీనో లేకపోతే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరో ప్రమోట్ చేస్తే అది ప్రజల్లోకి విపరీతంగా వైరల్ అయిపోతుంది. ఆ సెలబ్రిటీని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు నిజమే కదా, నేను అభిమానించేటువంటి నటుడు ఈ విధంగా ఒక యాప్ని ప్రమోట్ చేస్తుంటే అది నిజంగా జెన్యూన్ అయి ఉండొచ్చు, కాబట్టి నేను డబ్బులు పెట్టినా కానీ నాకు హామీ ఉంటుందనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో చాలామంది ఆ సినిమా సెలబ్రిటీల ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారు. అదేవిధంగా అనంతపురానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా ఈ విధంగా డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాను నా అభిమాన నటుడు చెప్పడం వల్ల అంటూ ఆ విధంగా ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు. అంటే ఇక్కడ ఎవరి వల్ల ఎక్కువగా ఇటు సమాజం కావచ్చు లేకపోతే యువత కావచ్చు ఇన్ఫ్లుయెన్స్కి గురవుతున్నారో వాళ్ళు కొంత బాధ్యతగా వ్యవహరించాలనేటువంటి ఒక సదుద్దేశంతో పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఇది తప్పించి కేవలం ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ని ఒక సెక్టార్ ఆఫ్ సెలబ్రిటీస్ని టార్గెట్ చేసి వాళ్ళని బద్నాం చేయాలనేటువంటి ఉద్దేశం ఎక్కడా కూడా లేదు. అండ్ డెఫినెట్గా మెట్రోలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా లేకపోతే ఇతర చోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా ఒకవేళ చట్టపరంగా అది తప్పై ఉంటే ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి ఆ సంస్థని కావచ్చు లేకపోతే అడ్వర్టైజ్మెంట్ను ఒప్పుకొని అడ్వర్టైజ్మెంట్ పడేలా చేసినటువంటి అధికారులను కానీ ఖచ్చితంగా శిక్షించాలి. మీడియా డెఫినెట్గా ఈ విషయానికి సంబంధించి చిట్టిబాబు గారితో ఏకీభవిస్తుంది. ఖచ్చితంగా చిట్టిబాబు గారు చెప్పినట్లుగా ఎవరైనా కానీ పోలీస్ అధికారి కావచ్చు లేకపోతే ఇతర అధికారులు కావచ్చు ఈ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులైనా కావచ్చు ఎవరైనా కానీ ఇటువంటి యాప్స్ను ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా శిక్షార్హులే. ఎస్ సార్ విజయ్ గారు ఇక్కడ ఒకటే చెప్తాను, అయిపోయిందా, క్లోజ్ అయిందా? లేదు చిట్టిబాబు గారు కూడా మళ్ళీ జాయిన్ అయినట్లున్నారు. చిట్టిబాబు గారు మస్తాన్ రావు గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఇతరులు చేశారు కాబట్టి సెలబ్రిటీలకు ఇక్కడ ఏమైనా మినహాయింపు ఉంటుందా? అసలు మీరు 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 సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అసలు సినిమా వాళ్ళకి మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? నేను ఒక్కటే చెప్తున్నా, దీంట్లో సెలబ్రిటీలకి మినహాయింపు ఉండాలి, వాళ్ళు చేస్తే తప్పు కాదు, ఇవన్నీ నేను మాట్లాడట్లా. సెలబ్రిటీలైనా ఎవరైనా లా అప్లైస్ ఎవ్రీబడి సేమ్. నేను అనేది ఏంటంటే నేను 2 పాయింట్లు నా దగ్గర ఉన్నాయి. ఒకటి, సెలబ్రిటీలు అనేవాళ్ళు ఒక అమితాబ్ బచ్చన్ ని ఒక సచిన్ టెండూల్కర్ ని ఒక ధోనిని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళ కోట్లు ఇస్తామంటే కూడా అమితాబ్ బచ్చన్ ఒక కూల్ డ్రింక్ ప్రమోట్ చేయమంటే నో ఐ విల్ నాట్ డూ. ఈ పురుగుల మందులని ఈ తాగటం వల్ల చిన్నపిల్లల పేగులు దెబ్బతింటాయి, నాకు అది జరిగింది, ఒక పేగు తీసేశారు, సో ఐ విల్ నాట్ ఎంటర్టైన్, మీరు 5 కోట్లు ఇస్తా ఉన్నా కూడా నో అన్నాడు ఆయన. అలాగే టెండూల్కర్ ఒక బంగారపు దీని ఇవ్వమంటే ఐ విల్ నాట్, దాంట్లో నాకు వాడు చేసే 24, 21, 2 ఈ లెక్కలో ఐ విల్ నాట్ ఎంటర్టైన్ దట్, నేను ఇవ్వను. అలాగే ధోని ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలు అలాంటి వాటికి చెప్తే వాళ్ళ కోట్లు వీళ్ళకి ఏమిస్తారు, ప్రాణాలకి వీళ్ళకి ఇచ్చేదంతా వాళ్ళ కోట్లు ఇస్తారు. ఆ కోట్లు ఇచ్చినా కూడా వద్దు అని కేవలం సమాజానికి ఉపయోగపడేది లేదా నోరు పూసుకొని కూర్చుంటాం కానీ సమాజానికి ఉపయోగపడేది నష్టం ఉపయోగపడే చేయకపోయినా పర్వాలేదు. దిస్ వాజ్ ధోని సెట్. సమాజానికి మంచి చేసేది మనం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేసేదానికి మాత్రం మనం హెల్పింగ్ హ్యాండ్ ఉండకూడదు, ఈ బాధ్యత మనకు ఉండాలి అని అన్నాడు. ఇది ఆదర్శంగా తీసుకోండి సెలబ్రిటీలు. మీరు డబ్బులు వస్తాయి కదా అని మాకేం తెలుసు, మాది రిజిస్టర్ ఉంది, డబ్బులు వస్తున్నాయి కనుక మేము చేస్తున్నాం అనే తప్పుడు అలా చేయటం, అది ఆ మనస్తత్వం ఎవరి మనస్తత్వం అంటే రెడ్ లైట్ ఏరియా బ్రోకర్ల మనస్తత్వం. డబ్బులు వస్తాయి కనుక ఏమైనా చేస్తాము అనే బ్రోకర్ల ఆ మనస్తత్వం సెలబ్రిటీలుగా మీకు వద్దు. ఈ పద్ధతిగా మీరు డబ్బులు వస్తున్నాయి కనుక ఇది పడితే చెయ్యి అనేది వద్దు. అమితాబ్ బచ్చన్ మీరు ఆదర్శంగా తీసుకోవడం పాయింట్ వాళ్ళకైతే. మిగతా ఇంకో పాయింట్ అంటే మిగతా వాళ్ళని ఎస్కేప్ చేయించద్దు. మీది నేను మన కోపం ఎందుకు వస్తాను, మీరు మొత్తం మీరే కాదు, మిమ్మల్ని ఇండివిజువల్ గా కాదు, టోటల్ గా అంటే దీన్ని ఫోకస్ చేసేసి సినిమా వాళ్ళని ఫోకస్ చేసి మిగతా అసలు తారకుల్ని ఆ మూలమైన దీనికి ఇలాంటి దరిద్రానికి మూలమైన వాళ్ళందరినీ చాటు దాక్కుంటానికి మీరు అవకాశం. వాళ్ళందరూ చాటు దాక్కుంటున్నారు ఈ దీని మీద. ప్రజలు వాళ్ళకంటే ప్రభుత్వానికి సినిమా వాళ్ళని చేసేటప్పుడు ఏదో చేసేస్తున్నారు, ప్రజలు అనుకుంటారు ఆహా చాలా ప్రభుత్వం చాలా పద్ధతిగా ఉంది, ఆఫీసులు బ్రహ్మాండంగా చేసేస్తున్నారని ఒక అభూత కల్పన వాళ్ళకి కల్పించేసి వాళ్ళని ఎస్కేప్. సజ్జనార్ గారు వాళ్ళ ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ అవే, సజ్జనార్ గారు 10 ఏళ్ళుగా ఏం చేస్తున్నారండి? 2015లో మొదలైన ఇది 2015లో మొదలైతే 2025 ఇప్పటిదాకా ఏం చేస్తారు? ఇది కూడా మీరేమైనా యాక్షన్ తీసుకున్నారా? లేదు. ఒక నెటిజన్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు కళ్ళు తెరుస్తారా? వాట్ నాన్సెన్స్ ఈజ్ దిస్? ఇవాళ మీరు మాట్లాడతారా? ఇవాళ మీరు అది ఇది మాట్లాడారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నడుపుతున్నారా ఇది? మీ పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ నడుపుతారా? హౌ అగ్లీ అండ్ హౌ డ్రాస్టిక్ దిస్ ఇస్.
Yes. ఇవాళ కొట్టి సినిమా వాళ్ళు 4 చూపించేసి ఏదో చించేస్తున్నారు, ఏదో పొడి చేస్తున్నారని కలర్ కల్పిస్తారా? దట్స్ వాట్ ఐఎమ్ క్వశ్చనింగ్. ఐఎమ్ యాంగ్రీ బికాస్ ఆఫ్ దట్. Definitely. అందరూ Yes, yes, తప్పిస్తున్నారు. yes. చిట్టిబాబు గారు, మీ అమూల్యమైనటువంటి మీ సలహాని యు ఆర్ అలవింగ్ దెమ్ టు ఎస్కేప్ అదర్స్. మెయిన్ రీజన్ కారణం ఎస్కేప్ చేయడానికి అవకాశం. we will definitely consider you. We will definitely Please consider. don't do that. We will definitely consider. మీరు చెప్పినట్లుగా తప్పు ఎవరు చేసినా, సెలబ్రిటీలు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, పోలీస్ అధికారి కావచ్చు, ఎవరు చేసినా తప్పే. వాళ్ళని చూపించే ప్రయత్నం కూడా డెఫినెట్గా చేస్తాం చిట్టిబాబు గారు. విల్ డూ ఏ సర్వే ఆన్ దట్. అండ్ ఒక్కసారి యాంకర్ శ్యామల గారు కూడా దీనికి సంబంధించి స్పందించారు. అసలు ఏం చెప్పారో, మీ వర్షన్ ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి చూద్దాం. స్పీసర్ ఒక్కసారి ఆ బైట్ ప్లే చేయండి. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు, విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా చెప్తున్నాను. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు, విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. చూస్తున్నాం కదా, ఇలా కేవలం శ్యామల గారు మాత్రమే కాదు, వారు రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఆ వీడియో చూపిస్తున్నాం. చాలామంది ఏ విధంగా బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేశారో, తెలియక చేశాము, మాకు పెద్దగా అవగాహన లేదు కాబట్టి చేశాము, ఇకపైన చేయబోము అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. వెరీ మచ్ వెల్కమబుల్. బట్ కాకపోతే మస్తాన్ రావు గారు, అంటే చిట్టిబాబు గారు కూడా ఒక విజయ్ ఒక్క విషయం ఒక్క విషయం చెప్తాను. తప్పకుండా. ఈ ఆగాలంటే ఈ ఆగాలంటే ఇలాంటి రాకుండా ఉండాలంటే ఇలాగ మనం ఏదో వచ్చినప్పుడు ఒకసారి కాల్మని, ఒకసారి ఇది, ఒకసారి వస్తా ఉంటాం, డిబేట్లు పెడతాం అంట, దాంతో మళ్ళీ ఇంకో రూపంలో వస్తారండి. ఇది కాకుండా ఉండాలంటే నా సజెషన్, నేను లెటర్స్ కూడా రాశాను చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాశారు. ఒక చట్టం తీసుకురావాలి. రేపు చేసిన వాళ్ళు కానీ, ఈ హంతకులు కానీ, ఇలాంటి సమాజ ఇది చేసే ఇలాంటి వాళ్ళు కానీ వీళ్ళని పట్టుకున్నప్పుడు వీళ్ళది ఎలాంటి శిక్ష పడాలంటే, బెయిల్ అంటే ఉంది, వెళ్తారు 2 రోజులు డబ్బులు బారేసుకుంటారు, బెయిల్ వచ్చేస్తారు. వాళ్ళు ఒకవేళ జైల్లో ఉన్నా కూడా అన్ని సదుపాయాలు దొరుకుతాయి, డబ్బులు సంపాదించారు, అన్ని సదుపాయాల్లో ఉండదు, వింటానే ఉన్నాం. అలా కాదు, ఇలాంటి పనులు చేసే వాళ్ళని పట్టుకుని వాళ్ళ ఆధార్ కార్డ్ షుడ్ బి రెడ్ మార్క్. అంటే రెడ్ మార్క్, ఆధార్ కార్డు రెడ్ మార్క్ చేస్తే వాళ్ళ ఆధార్ కార్డు ఎందుకు పనికిరాదు. కేవలం వాళ్ళ పేరు, అడ్రస్ తప్పితే ఎందుకు పనికిరాదు. ఒకవేళ వ్యాపారం చేసుకోవాలంటే బ్యాంక్ లోన్ రాదు, ఉద్యోగం చదువుకోవాలంటే రాదు, అమెరికా ఫారెన్ వెళ్ళాలంటే వీసా రాదు. దట్ ఆధార్ కార్డు విల్ బి మినిమం జస్ట్ ఒక అడ్రస్ తప్పితే ఎందుకు పనికిరాదు. ప్రభుత్వ పథకాలు దేనికి అర్హులు కాదు వాళ్ళు. దట్ ఆధార్ కార్డు విల్ బి జస్ట్ అడ్రస్ కోసం. ఇలా ఆధార్ కార్డు రెడ్ మార్క్ అనేది ఇలాంటి సిస్టమ్ తీసుకొస్తే భయపడతాడు ఎవడైనా. అమ్మో ఇలాంటి దొరికాడంటే మన ఆధార్ కార్డు వేస్ట్ అయిపోతుంది. మరి ఇవాళ ఆధార్ కార్డు రాబోయే కాలంలో ఇంకా ఇంపార్టెంట్. ఓటర్ ఐడి కూడా ఆధార్ కార్డు లింక్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఆధార్ కార్డు విల్ బి నల్లిఫైడ్, ఏమీ లేకుండా శూన్యం అయిపోతుంది. మనం లెక్కలో లేకుండా పోతాం, జనాభా లెక్కలో అనే భయం ఉన్నప్పుడే, భయమే మనిషిని ఈ చేయకుండా నడుపుతుంటే ఇలా ఇవి పెడతాం, ఇది అయిపోద్ది. వాడు 4 అరెస్ట్ చేస్తారు, లోపల వేస్తారు. వాళ్ళు శుభ్రంగా గెస్ట్ హౌస్ లో ఉన్నట్టు 15 రోజులు శుభ్రంగా అన్ని సౌకర్యాలతో ఉంటారు. తర్వాత వస్తారు వేరే పేరుతో. ఇప్పుడు యూట్యూబ్లు చేస్తే, అశ్లీలం చేసి యూట్యూబ్లు చేస్తే అయిపోయారు వాళ్ళు వేరే రూపంలో వేరే పేరులో వచ్చారు. ఇదే మన చట్టంలో. ఇలాంటి స్ట్రింజెంట్ యాక్షన్లు, స్ట్రింజెంట్ రూల్స్ వస్తే వాడు ఆధార్ కార్డు అనే దానికి వాడు వ్యాలిడ్ కాదు. కేవలం పేరుకి అడ్రస్ తప్పితే దేనికి పనికిరాదు ఆధార్ కార్డు. వాడు చిన్న వ్యాపారం 10,000 అప్పు కావాలన్నా బ్యాంక్ ఇవ్వదు. ఎవడు చదువుకుంటానికి, పిల్లలు చదివించుకుంటానికి కూడా వాడు ఆధార్ కార్డు విలువ ఉండదు. దిస్ ఇస్ ద వే. ఆధార్ కార్డు రెడ్ మార్క్ అనేది తీసుకొస్తే, అలాంటి సిస్టమ్ మీద తీసుకొస్తే అప్పుడు ఉచ్చబొట్లు పోసుకుని ఇలాంటి పనులు చేయడానికి ఎవరన్నా భయపడతారు. ఓకే.